రికార్డులన్నింటికీ చెక్ పెట్టింది. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. భయానికి మీనింగే తెలియని బ్లడ్ రన్నర్. దూకుడు విజయం కేవలం మహేష్ది మాత్రమేనని చెప్పలేం. దర్శకుడు శ్రీను వైట్లతో పాటు ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందం నటన సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. సినిమా చూసిన ప్రేక్షకులు మహేష్ గురించి ఎంత మాట్లాడుకున్నారో మిగిలిన వారి గురించి కూడా అంతే మాట్లాడుకున్నారు. పువ్వాయి పువ్వాయి అంటూ పార్వతీ మెల్టన్ సైతం దూకుడు విజయానికి ఓ కారణంగా నిలిచింది. చివరికి టైపిస్ట్ దొరుకుతాడు దీనికి. ఎప్పుడు చూడు అదే హీరోలు అవే సినిమాలు కొత్త రానివరా. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. నాకు భయం వేస్తే ఏం చేస్తానో నాకే తెలియదన్నా. నువ్వు భయపడమాకే, నువ్వు భయపడుతుంటే మాకు భయం వేస్తుంది. దూకుడు తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన ఊసరవెల్లి సైతం మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. ముందు ఇలాంటి కథలో నటించేందుకు ఒప్పుకున్న ఎన్టీఆర్ కు ఈ విజయం చెందుతుంది. సినిమా సెకండ్ హాఫ్ లో దాదాపు అరగంట కథానాయకుడు కనిపించడు. తారక్ లాంటి ఇమేజ్ ఉన్న కథానాయకుడు ఇలాంటి పాత్ర ఎంచుకోవడం నిజంగా సాహసమే. లవ్వు కోసం 100 చెప్తాం బామ్మర్ది, అన్ని నమ్మేస్తాయలా? ఇన్ని రంగులు మారుస్తున్నాడు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఊసరవెల్లి ఎన్టీఆర్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఇలాంటి పాత్ర చేస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. తమన్నా నటన, సురేందర్ రెడ్డి దర్శకత్వం, ఒక్కంతం వంశీ కథ సైతం సినిమాకు చక్కగా కుదిరాయి. పాటల సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముంది? జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలా నంచుకున్న ఆవకాయ గుమ్మల, గడా బెడాయగా దిగాయ ఉన్న వెంకోమల, రాబే చేద్దాం డాండియా జరా ఊగిపోతా ఇండియా, రాబే చేద్దాం డాండియా జరా ఊగిపోతా ఇండియా. ఏడాదిలో నిజమైన విజయంగా చెప్పుకోవాల్సిన మరో సినిమా అలా మొదలైంది. మిగతా చిన్న సినిమాల్లాగే ఇది కూడా మఖలో పుట్టి పుబ్బలో పోతుందనే అంతా భావించారు. ఈ విమర్శలన్నింటినీ పటాపంచలు చేసింది చిత్రం. నాని, నిత్యామీనన్ జంటగా దర్శకురాలు నందిని రెడ్డి తొలి చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మౌత్ పబ్లిసిటీతో విజయం సాధించడం విశేషం. ఆ చేతిలో ఉన్న లైన్స్ బట్టి చూస్తుంటే బోల్డ్ అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అనుకుంటా. రోజు ఈ టైంలో దింపుతున్నందుకు అంకుల్తో ఏం ప్రాబ్లం లేదు కదా? అంకుల్తోనా? నో వే, నువ్వు గే అని చెప్పాను. అలా మొదలైంది విజయం చిన్న సినిమాల్లో ఆత్మవిశ్వాసం నింపింది. సరైన విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే భారీ విజయం నల్లేరు మీద నడకేనని నిరూపించింది. స్నేహ ఉల్లాల్, రమేష్ల నటన సైతం సినిమాకు అదనపు ఆకర్షణ. ముందు సినిమా పోస్టర్లోని పేరే కొత్తదనంతో ఆకర్షించింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. సర్లే గగ్గోలు పెట్టకే, అంతా మన లైఫ్ మంచికే, మందుంది మనసు బాధకే, వదిలేద్దాం కథని కంచికే. అసలీ ప్రేమ దోమా ఎందుకు? tell me why. ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు? Sugar and spice, tell me something nice. నిన్ను చూస్తూ ఉంటే చాలు ఇలా, ఓ చెప్పేదెలా నీకు చెప్పేదెలా, ఎంత ఇష్టం ఉందో లోపల. ఊహల్లో ఏదో whirlpool తిరిగినట్టు, feeling like a runaway roller coaster. గుండెల్లో ఏదో
ట్రాన్స్ఫార్మర్ పేలినట్టు క్రేజీ క్రేజీ చెయ్యకే చెయ్యకే నువ్విలా నువ్విలా నువ్విలా. రవిబాబు దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన నువ్విలా సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 6 యువ హృదయాల ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఉషా కిరణ్ మూవీస్ ఖాతాలో మరో అద్భుత విజయంగా చేరిపోయింది ఈ చిత్రం. ఈ సినిమాలో నటించిన 6 కొత్త నటులకు అవకాశాలు వెల్లువెత్తడం విశేషం. పప్పుల డబ్బా అందుకో ఆయిల్ డబ్బా పండితే గిన్నెలట్టుకు రావాలే ఊరంతా. వెజ్ కర్రీ అయినా నాను వెజ్ ఏదైనా గుమ్మ గుమ్మలాడాలంటే నీలా బండాలే. పొట్లకాయల పప్పేయి చామదుంప కలిపేయి పప్పు చారెట్టావంటే నోరే ఊరి చావాలిలే. పప్పుల డబ్బా అందుకో ఆయిల్